ఇవాళ సండే గ్రేట్ వార్ క్రికెట్ అభిమానులకు మంచి కిక్కిచ్చే ఫైట్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఆసియా కప్ సూపర్ 4లో భారత్ పాకిస్తాన్లు తలపడబోతున్నాయి. గ్రూప్ స్టేజ్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకొని హ్యాండ్షేక్ వివాదంతో రచ్చ చేసిన పాకిస్తాన్ ఈ సూపర్ 4లో రాణించాలని చూస్తోంది. గ్రూప్ స్టేజ్లో సత్తా చాటిన సూర్యసేన దాయాదిపై మరోసారి ప్రతాపం చూపించాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. ఏషియా కప్ లో ఇండియా పాకిస్తాన్ మరోసారి తలపడేందుకు సిద్ధమవుతుంది. సూపర్ 4లో భాగంగా ఇవాళ దుబాయ్ వేదికగా ఈ రెండు టీముల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. టోర్నీలో తిరుగు లేకుండా ఆడుతున్న టీమిండియా ఈ మ్యాచ్ లో క్లియర్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. సూపర్ 4లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్ లో గెలిచిన టీం మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ ఒక మ్యాచ్ ను భారీ తేడాతో గెలిస్తే ఫైనల్ కు వెళ్లొచ్చు. బలహీనమైన పాకిస్తాన్ పై టీమిండియా మరోసారి ఆధిపత్యం చూపించాలని చూస్తుంటే ఈసారి ఎలాగైనా ఇండియాకు షాక్ ఇవ్వాలని పాకిస్తాన్ భావిస్తుంది. ఈ కీలక మ్యాచ్ కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేసే క్రమంలో అక్షర్ తలకు గాయమైంది. ఇన్నింగ్స్ 15 ఓవర్లో క్యాచ్ పడదామని డ్రైవ్ చేయబోయి వెనక్కి పడడంతో తలకు బలంగా తగిలింది. దీంతో గ్రౌండ్ లో ఇబ్బంది పడిన అక్షర్ పటేల్ డగౌట్ కు వెళ్లాడు. అక్షర్ గాయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఈ టీమిండియా ఆల్రౌండర్ ఒక్క రోజుల్లో కోలుకొని రేపు మ్యాచ్ ఆడడం అనుమానంగా మారింది. ఒకవేళ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ కు దూరం అయితే అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారో అనే దానిపై చర్చ నడుస్తుంది. స్పెషలిస్ట్ బ్యాటర్ ను తీసుకొస్తారా లేక స్పెషలిస్ట్ బౌలర్ ను తీసుకుంటారో ఆసక్తికరంగా మారింది. జట్టులో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి రూపంలో బలమైన స్పిన్ అటాక్ ఉండడంతో స్పెషలిస్ట్ బ్యాటర్ కే అవకాశం దక్కొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మిడిల్ ఆర్డర్ లో జితేష్ శర్మకు ఛాన్స్ దక్కవచ్చని అంటున్నారు. ఒకవేళ హర్షిత్ రాణా జట్టులోనే ఉంచి హర్షదీప్ స్థానంలో బుమ్రా, అక్షర్ స్థానంలో వరుణ్ చక్రవర్తి బయటికి రావచ్చు. ఒమన్ తో జరిగిన మ్యాచ్ కు దూరంగా ఉన్న బుమ్రా, వరుణ్ చక్రవర్తి పాకిస్తాన్ తో మ్యాచ్ కు అందుబాటులో ఉండనున్నారు. సూపర్ 4లో ఇవాళ భారత్ పాకిస్తాన్, ఈ నెల 23న పాకిస్తాన్ శ్రీలంక, 24న భారత్ బంగ్లాదేశ్, 25న పాకిస్తాన్ బంగ్లాదేశ్, 26న భారత్ శ్రీలంక మధ్య మ్యాచ్లు జరగనున్నాయి.